గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ లో ఒకదానికి స్మాల్ బేబీస్ కి ఫార్ములా మిల్క్ తాపొచ్చు అని ఒకరైతే కామెంట్ చేశారు. దాని గురించి వివరంగా ఒక వీడియో అయితే చేయమని రిక్వెస్ట్ చేశారు. వారి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నా. లెట్స్ స్టార్ట్ ది వీడియో. మదర్ కి మిల్క్ లేనప్పుడు లేదా మదర్ కి మిల్క్ తక్కువగా వస్తున్నప్పుడు డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు ఫార్ములా మిల్క్ ని. ఈ ఫార్ములా మిల్క్స్ లో వేరు వేరు రకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయి. వాటిలో నాకు తెలిసినవి అయితే కొన్ని చూపిస్తున్నాను వీడియోలో అయితే చూడండి. వీటిలో డెక్సోలాక్ అండ్ లాక్టోజన్ ప్రో రెండు కూడా నేను మా బాబుకి అయితే యూస్ చేశాను. ఈ బాక్సెస్ పైనే ఇంపార్టెంట్ నోటీస్ అని ఉంటుంది, మదర్స్ మిల్క్ ఈజ్ బెస్ట్ ఫర్ యువర్ బేబీ అని. సో మాక్సిమం మదర్ మిల్క్ ఇవ్వడానికే ట్రై చేయాలి. లేదంటే ఇంకా నెక్స్ట్ ఆప్షన్ గా ఇదైతే యూస్ చేసుకోవచ్చు. 1 మంత్ నుంచి 12 మంత్స్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే అసలు ఉండదు. అసలు పూర్తిగా మదర్ కి మిల్క్ లేకపోతే ఇక్కడ డైరెక్ట్ గా ఇంక ఇది 1 మంత్ నుంచి 12 మంత్స్ వరకు కూడా యూస్ చేయొచ్చు. లేదా మదర్ కి కొంచెం మిల్క్ వస్తుంటే అవి కొంచెం ఇవి కొంచెం కూడా తాపొచ్చు, ఏమీ కాదు. ఇక ఈ బాటిల్స్ ని మనం ఎలా యూజ్ చేయాలో మెయిన్ గా తెలుసుకోవాలి. ఈ ఫార్ములా మిల్క్ బాక్సెస్ బ్యాక్ సైడ్ లో ఇంపార్టెంట్ నోటీస్ ప్రిపేర్ లాక్టోజన్ ప్రో ఇన్ ఏ 5 సింపుల్ స్టెప్స్ అని కొన్ని ఇస్తారు. అన్ని బ్రాండ్స్ కూడా ఇలాగే ఉంటుంది. అవి మనం చూసుకోవాలి. బేబీ మంత్ కు తగ్గట్టుగా మనం అయితే ఎన్ని స్పూన్స్ వేసుకోవాలి, ఎన్ని వాటర్ కలుపుకోవాలి అంతా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది. అలాగని తెలియకుండా మరీ చిక్కగా తాపితే అసలు అరగనే అరగవు. మరీ పల్చగా తాపితే మోషన్స్ అయితే అయిపోతాయి. సో అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎన్ని మనిషికి ఎన్ని స్పూన్స్, ఎన్ని వాటర్, అలాగే రోజుకి ఎన్ని సార్లు తాపాలో కూడా క్లియర్ గా ఉంటుంది. నాకు ఫుల్ గా మిల్క్ ఉన్నా కూడా మా బాబు నేను వేరే వేరే హాస్పిటల్లో ఉండడం వల్ల వాడికైతే ఫార్ములా మిల్క్ బాగా అలవాటైపోయింది. 20 days నా మిల్క్ అయితే తాపాను. నెక్స్ట్ అంతా కూడా ఇక ఈ ఫార్ములా మిల్క్ 12 months వరకు కూడా తాపడం జరిగింది. ఈ ఫార్ములా మిల్క్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఈ ఫార్ములా మిల్క్ తాపుతూ 6-7 months తర్వాత ఫుడ్ కూడా పెట్టుకోవచ్చు. అప్రాక్సిమేట్ కాంపోజిషన్ అని డీటెయిల్ గా ఉంటుంది. ఎనర్జీ, ప్రోటీన్, అలాగే షుగర్ లెవెల్స్ అని అన్ని క్లియర్ గా ఉంటాయి. సోడియము, పొటాషియము అన్ని ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మీ డాక్టర్ సజెస్ట్ చేసే బ్రాండ్ అయితే మీరు వాడండి, ఏమి ఇబ్బంది ఉండదు. మెయిన్ గా నేను చెప్పేది ఏంటంటే మిల్క్ బాటిల్ ని హాట్ వాటర్ లో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. ఏ టైం అయినా కానీ ఓపిక్ గా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ మిల్క్ తాపిన తర్వాత పిల్లల్ని పైకి ఎత్తుకొని తేపు వచ్చే వరకు కూడా కొంచెం తడుతూ ఉండాలి. ఇలా జాగ్రత్తగా ఉంటే పిల్లలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. నాకు సి సెక్షన్ జరిగింది, అయినా కానీ ఏ టైంలో అయినా బాబు ఏడ్చినప్పుడల్లా బాటిల్ క్లీన్ గా కడుక్కొని అప్పుడైతే నేను మిల్క్ అనేది ప్రిపేర్ చేసుకునేదాన్ని. ఎవరి సపోర్ట్ కూడా తీసుకునేదాన్నే కాదు. ఏదైనా మన పిల్లల గురించి మనమే ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ గా ఉంటే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేట్ గా ఉంటుంది. అలాగే నా ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, చెక్అవుట్ అయితే చేయండి. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.